కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్ చుంచుపల్లిల శివార్లలో భారీగా ఈదురుగాలులతో పాటు వడగండ్ల వాన కురిసింది. నష్టపోయిన వరి పంటలను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజులు వేరువేరుగా వెళ్లి పరిశీలించారు. వడగండ్ల వానతో రైతులు పంటలు నష్టపోవడం బాధాకరమన్నారు. సంబంధిత వ్యవసాయ అధికారులతో మాట్లాడి నష్టపోయిన పంటలను సర్వే చేయాలని అధికారులకు ఆదేశించినట్లు, నష్టపోయిన రైతులకు ఎకరానికి 20,000 నష్టపరిహారం ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. కాసుల బాలరాజు మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి రైతులకు వెంటనే నష్టపరిహారం అందిస్తామన్నారు. కౌలు చేసిన 5 ఎకరాలు నిన్న వర్షం పడి రూపాయల మొత్తము చారాన ఎత్తులేదు, మొత్తం రాలిపోయినాయి, కింద పడిపోయింది. ఎకరాల 14 సంచులు చేసిన కౌలు క్యాంప్ వాళ్ళది, ఆంధ్ర వాళ్ళది. నా సొంత పొలం అయితే కాదు, ఎకరాన 14 సంచులు మొత్తం ఖరాబ్ అయిపోయింది, పడిపోయింది. కొయ్యదానికి రాదు, ఏం రాదు. ఏమన్నా వడగండ్ల వాన వల్ల కిష్టాపూర్ శివారు, దాన్ని ఆనుకున్నటువంటి చించోలి శివారు, ఈ 2 గ్రామాల యొక్క వరి పంట తీవ్రంగా దెబ్బతింది. కిలో సైజులో రాళ్ళు పడ్డాయి. ఒక ఎత్తు కూడా మిగలలే, ఈకలు మిగిలినాయి అంతే. పెట్టుబడి పెట్టి వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి ఒక ఎకరానికి నోటికొచ్చిన పంట రేపు వారం రోజుల్లో పోసుకునేటువంటి సందర్భంలో రైతుకు తీవ్ర నష్టం జరిగింది. పెట్టుబడులన్నీ బూడిద పాలైపోయినాయి, భూమి పాలైపోయినాయి. నిన్న సాయంత్రం నాకు గ్రామ పెద్దలు రైతులు ఫోన్ చేస్తే ఉదయం వచ్చి చూద్దామని ఇక్కడ రావడం జరిగింది. పంట చూసిన తర్వాత చాలా బాధ కలుగుతూ ఉంది. వారి బాధను అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు వెంటనే కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను, అగ్రికల్చర్ అధికారులతో కూడా మాట్లాడాను, ఏడీ గారితో. వెంటనే సర్వే చేయించి పోయిన నష్టం మనం ఇవ్వలేం, కానీ కొంత వారికి ఊరడగలిగే విధంగా ప్రభుత్వం పంట నష్టపరిహారాన్ని ఇవ్వాలని కలెక్టర్ గారి ద్వారా ప్రతిపాదనలు ప్రభుత్వాన్ని పంపమని అడిగాం. కలెక్టర్ గారు వెంటనే పంపిస్తామని చెప్పారు. చాలా తీవ్రంగా బాధపడతా ఉన్నాం, ఎందుకంటే ఏదో చిన్న రాళ్ళు పడితే చిన్న పోయి పెద్ద రాళ్ళు పడ్డాయి కాబట్టి అసలు ఏమి పోత కూడా పనిచేయి, కాబట్టి గడ్డి మిగిలింది అంతే. కాబట్టి గవర్నమెంట్ వెంటనే ఎకరానికి 20,000 రూపాయలు పంట నష్ట పరిహారం ఇవ్వాలని